అన్నారు ఇక్కడ మాకు చెప్పాలి ఆడికి మాకేమో నాకు ఎత్తులేదు లేదు మేము ఆడే ఉంటాం నా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు నేను కంటెస్ట్ ఆ ఫ్రెండ్స్ పరిచయం ఉంటారు వ్యక్తిగతంగా అందరూ పరిచయం ఆ బయట వాళ్ళైతే కాదు వాళ్ళు అందరూ జరగలేదు ఆ అమ్మాయికి బాగా 100% ఒకే విషయం నువ్వు వాళ్ళ కింద బతకాల్సిన అవసరం లేదు నాకాళ్ళ కింద బతికిందండి ఇప్పుడు వాళ్ళకి 10 మంది 2 సంవత్సరాలు అంటే 2 years నాకు 10 మంది ఇంకొక సార్ చెప్పాలంటే ఆ పెళ్ళి అమ్మాయి తప్పని అవును చెప్పాడు ఆ పెళ్ళి నిజంగా ఎక్కడ కంట్రోల్ చేస్తుంది సార్ నాకు ఆ డ్రెస్ కావాలి తీసుకో లేదంటే రాదు డిమాండ్ ఫుల్ డిమాండ్ ఇంకోటి విష్ణు అది ఓకే అంతా బాగానే ఉంది ఇప్పుడు ఆమె కొంత ప్రజల్లో ఉన్న డౌట్ చెప్పాలి మన ఫ్రెండ్స్ మా చుట్టాలు ఉంటారు కదా వాళ్ళకి నాకు ఫోన్ చేసుకుంటారు వాళ్ళు అనేది కామన్ ఆమె దగ్గర 3 కోట్లు ఉన్నాయి ఎలా ఉంది అందుకే ఈ అమ్మాయి వెళ్ళిపోయింది డబ్బు కోసం వెళ్ళిపోయింది అనేది వాళ్ళు చెప్తా ఉంటారు శర్మ అని చేసుకోవడానికి వచ్చాడు కోట్లాస్తుంది ప్లస్ మంత్లీ 5 to 6 lakhs ఇన్కమ్ మామూలుగా చేసుకుంటా అని చెప్పి వచ్చారు అయితే కొన్నాళ్ళు వాళ్ళని హోల్డ్లో పెట్టింది ఇక్కడ వచ్చేది వాళ్ళు వదిలేసుకుంటారు డబ్బుకోసం నిజంగా ఎప్పుడో వాడితే వెళ్ళిపోవాలి వాడు కూడా చేసుకొని తీసుకుంటాను ఒకసారి మనం అక్కడికి వెళ్దాం అమ్మాయి వస్తుంది మెడక విషయాలు తీసుకుంటారో లేదో తెలియదు తీసుకోకపోయినా నేను మామూలుగా ఎస్పీ గారిని అది డీజీపీ గారికి ఆమెను పంపించాను అంటే రీసెంట్గా పేరు తీసుకొచ్చినప్పుడు మనశాస్త్రం తీసుకెళ్ళాను అక్కడ రాబోయే ఇది మన బందరోడ్డు గుంటూరు అదే బస్ స్టాండ్ ఎదుర్కొంటుంది అదే మానసికలో అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే మాటలతోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి కంట్రోల్లో గ్రిప్లో పెట్టుకున్నారు అని చెప్పారు దాని మీద పోవడానికి ఒక మెసేజ్ ఇచ్చారు 4 months అలా వాడాలి మెసేజ్ నాకు చెప్పిన ఆర్గనైజ్ గారు మన ఫ్రెండ్ మంచిగా ఇప్పుడు ఏం లేదు పెళ్ళి అది మన లీడర్ గారు కాదని ఇక్కడ ఇతను లేదు కదా లీడర్ గారు అందరూ పబ్లిక్ విషయం చేస్తున్నారు అతనికి అనుభవం లేదు ఇది పెళ్లి చిరుద్దా లేదనేది దాన్ని బట్టి నేను ఒకసారి లీడర్గా చూసుకుంటాను ప్రశ్న చెప్పాలి పెడతారా దొరికి ఇప్పుడు నీ దగ్గర మానసిక రిపోర్ట్స్ ఉన్నాయా చివరికి విజయవాడలో ఉన్న పరిస్థితి వచ్చేసి ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పెట్టడం ఇంటికి వెళ్ళాలి సరే అని చెప్పి సూర్యాపేట తీసుకొచ్చాను సూర్యాపేటలో ఒక హోటల్ తీసుకున్నాను రాత్రి 2 గంటలకి అక్కడ తీసుకొని ఒక హోటల్ తీసుకొని అక్కడ కూర్చొని తెల్లారి 10 అక్కడ వచ్చాను అక్కడ ఒక ఫ్రెండ్ ఉంది బాబాయ్ తెలుసుకోండి ఆ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది నిద్రలే కొడుకుతుంది ఈ అమ్మాయి దగ్గర ఎక్కడ పారిపోతే మళ్ళీ భయపడిపోయి అమ్మాయి గుడికిపోతుంది రావడం అరుస్తుంది అనమాట చుట్టుపక్కల వెళ్ళిపోతారు సందుకు మీ ఫోన్ కనుకో అమ్మ కొట్టేస్తున్నాడు అమ్మ తగ్గేస్తున్నాడు లేదా మనం మాట్లాడుతున్నాం చెప్తున్నాను వీడియో తలలో ఉంది కదా కనెక్ట్ మాకు భయం వచ్చి మీ ఫోన్ అక్కట్లేదు మా ఎవరితో మాట్లాడట్లేదు ఇంటికి పోతుంది అటువంటి ఎవరితో సమాచారం కాదు ఇదే ఈగ వాళ్ళ అమ్మాయి ఇట్లా అమ్మాయి భయం వేసి నేను కొట్టుకోలేదు నెంబర్ వచ్చాను రజంగా గారికి అన్నీ తెలుసు ఆయన ఉన్నాడు శ్యామకృష్ణ ఉంది ఎలా భరిస్తున్నారు భోపాల్లో కూడా 500 పెట్టి బట్టలు తీసుకొచ్చాను నాకు వద్దని చెప్పని ఇసి పడేసింది వెళ్ళి జోడెక్ ఉంది కదా ఆడికి వెళ్ళి ఒక జత 2000 ఒక జత అలాంటి ఒక జత పంపించుకోండి తర్వాత నా నార్మల్ హోటల్ తీసుకెళ్తే నార్మల్ హోటల్ అని చెప్పని 5 స్టార్ హోటల్ ఆ హోటల్ డిసైడ్ మీడియం 4000 రూపాయలు 5,000 అక్కడ ఫుడ్ చికెన్ బిర్యానీ అడగదు 753 రూపాయలు ఫుడ్ ఇంత బౌల్లో వచ్చింది
నా పరిస్థితి ఆ సైడ్ ఇద్దరు నా పరిస్థితి నిజంగా వీడియోగా అర్థం చేసుకోలేదు. అంత దారుణంగా రోగాన్ని పరిష్కరించింది. నేను ఉంటాను, మీతో ఉంటాను. అదే వేరే ఇబ్బంది లేదు. అది ఎంఎస్ఆర్ గారు అది ఇచ్చారు కదా ఐడి కార్డు నేను చూసా పోలే సంతోషం నమస్కారం సార్ 20,000 రూపాయలు చేయాలి. సెటిల్ అయిపోయిందా అప్పుడు కూడా అసలు నేను నేను ఉంటాను, ఉంటాను, మీతో ఉంటాను అని ఉంది. చాలా బాగా నమ్మించింది. పోనీ మన పిల్లలు మన సూర్యాపేట వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేశాను. మేము నారాయణలో సూర్యాపేటలో మేము ఉన్నామని చెప్పి ఆయన కూడా కాదని వాళ్ళ అమ్మాయికి రెండోది గొడవ చేసింది. మేమైతే ఉన్నాం అక్కడ నేనే ఉన్నామంటే కనీసం అందరూ నాయన పెట్టి ఒక వచ్చిండేది ఆ అమ్మాయి మనం చూసుకుని ఆగుతుంది. సో మీరు కూడా ఉంటే పదవి ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడుతుంది అవునా అది వర్స్ట్ బిహేవియర్ చేస్తున్నారు. అందుకని చెప్పి మీరు కూడా ఉండండి, నాకు సంబంధం లేదు. తొందరపడి వచ్చి ఉండేవాడు ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి మాకు అక్కర్లేదు నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి ఆవిడ అమ్మాయి తీసుకెళ్తుంది. అది తీసుకెళ్ళినప్పుడు అందులో ఒక వీడియో తీశాను. నేను నవ్వుకుంటూ ఉన్నాడు, ఆవిడ వెళ్ళిపోతాను నాకు అక్కడ వెళ్ళిపోతాను నవ్వు వెళ్ళిపోతాను హ్యాపీగా చెప్పింది. ఎందుకంటే మీరు ఎంఎస్ఆర్ గారు కలిసి కదా కలిసి కార్డు ఇవ్వడం అని చూసాను కదా ఇంకా బాగానే ఉంది. దాని తర్వాత తెలిసింది. ఆ తర్వాత బస్ స్టాండ్ దిగారు. ఇది ఏమో వాటికి ఏమో టిఫిన్ చేసాము.